స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అన్యాయం చేశాడని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఒత్తిడితో రేవంత్ రెడ్డి జీవోలు తెచ్చాడని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఏం అడ్డొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శాతం సీలింగ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు మీ హయాంలోనే వచ్చింది. ఎందుకు దాన్ని రాజ్యాంగ సవరణ చేయలేదో, ఆ రోజు ఎందుకు మీ నోళ్లు మూతబడ్డాయి, ఎందుకు మీరు కులగణన చేయలేదు, ఈ రకంగా దశాబ్దాలుగా మోసం చేసి దగా చేసిన మీరు ఇవాళ మమ్మల్ని ఇవాళ విమర్శించేది. ఇవాళ 50% సీలింగ్ విషయంలో ఏమైనా మాట్లాడారా మీ ఎంపీలు? ఇంతసేపు ఎస్ఐఆర్ పేరు మీద పార్లమెంట్ అడ్డుకున్న మీరు కనీసం నోరు విప్పని మీరు ఏ రకంగా ఇవాళ మీరు కితాబునిస్తారో మొత్తం సమాజం గమనిస్తుంది. కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ.